సినిమా ఇండస్ట్రీలో వరుస ఫ్లాపులు వచ్చి ఇక వీళ్ళ పని అయిపోయింది అనుకున్న స్థాయి నుంచి ఒకే ఒక్క హిట్ సినిమాతో ఆదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు. 2001లో వచ్చిన ఖుషి ఇండస్ట్రీ హిట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో దాదాపు 10 ఏళ్ల పాటు సరైన బ్లాక్ బస్టర్ లేదు. జల్సా హిట్ అయిన అభిమానులు కోరుకున్న వింటేజ్ మాస్ హిట్ దక్కలేదు. జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, పంజా ఇలా వరుసగా బాక్సాఫీస్ వద్ద ఎదురు దెబ్బలే తగిలాయి. కానీ సరిగ్గా 2012లో హరీష్ శంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ, మేనరిజంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఈ ఒక్క కంబ్యాక్ ఇచ్చిన జోష్తోనే ఆ వెంటనే వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో టాలీవుడ్లో సరికొత్త ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ను నమోదు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ నెంబర్ 2 జూనియర్ ఎన్టీఆర్ గారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి కెరియర్ను గమనిస్తే 2011 నుండి 2014 వరకు అత్యంత కష్టమైన దశ. శక్తి, దమ్ము, రామయ్య వస్తవయ్య, రభస ఇలాగ వరుసగా రొటీన్ ఫార్ములా సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఎన్టీఆర్ గారు యాక్టింగ్లో తిరుగులేదు, కానీ కథల ఎంపికలో రొటీన్గా ఉంది అనే విమర్శలు కూడా వచ్చాయి. సరిగ్గా అదే టైంలో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన టెంపర్ తారక్ గారి ఆలోచన విధానాన్నే మార్చేసింది. ఆ 6 ప్యాక్ లుక్, అవినీతి పోలీస్ దయా పాత్రలో ఎన్టీఆర్ గారి నటన బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా ఇచ్చిన క్లారిటీతోనే ఎన్టీఆర్ గారు రొటీన్ ఫార్ములా వదిలేసి నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత, ఆపై గ్లోబల్ హిట్ తిరుమలార్ ఇలాగ వరుస విజయాలతో తన మార్కెట్ను స్థిరపరచుకున్నారు. నెక్స్ట్ నెంబర్ 3 నందమూరి బాలకృష్ణ గారి కెరియర్లో కంబ్యాక్లు చాలా ప్రత్యేకం. 2010లో సింహాతో ఒక ఊపు తెచ్చిన ఆ తర్వాత లెజెండ్ కూడా బ్లాక్ బస్టర్ అయింది. కానీ 2017 తర్వాత పైసా వసూలు, ఎన్టీఆర్ గారి బయోపిక్స్, రూలర్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. కానీ 2021లో బోయపాటి గారి డైరెక్షన్లో అఖండ మూవీ అంచనాలను మించి విజయం సాధించింది. అఘోర పాత్రలో బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ మాస్ ఆడియన్స్ ని థియేటర్కి రప్పించింది. ఈ ఒక్క సినిమా బాలకృష్ణ గారి మార్కెట్ను పూర్తిగా రీసెట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూవీలతో వరుసగా 100 కోట్ల గ్రాస్ సాధించిన సీనియర్ హీరోల్లో సరికొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేశారు బాలకృష్ణ గారు. నెక్స్ట్ నెంబర్ 4 రవితేజ గారు. రవితేజ గారి కెరియర్ ఎప్పుడు ఒక రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. ఈయన కెరియర్ అయిపోయింది అనుకునే టైంలో ఒక బ్లాక్ బస్టర్ మూవీతో ఒక మంచి కంబ్యాక్ ఇస్తారు ఆయన. అలాంటి మంచి కంబ్యాక్ ఇచ్చిన మూవీస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అది 2018 నుంచి 2020. ఆ మధ్యలో ఆయన కెరీర్ చూస్తే వరుసగా 4 డిజాస్టర్లు. టచ్ చేసి చూడు, నేల్ టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, ఆ తర్వాత వచ్చిన డిస్కో రాజా ఇలాగ వరుస ఫ్లాపులతో ఆయన మార్కెట్ బాగా డౌన్ అయింది. సరిగ్గా అలాంటి టైంలోనే 2021 సంక్రాంతికి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా వచ్చింది. థియేటర్లో కేవలం 50% ఆక్యుపెన్సీ మాత్రమే ఉన్న రోజుల్లో తన వింటేజ్ ఎనర్జీతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్ బస్టర్ కొట్టి రవితేజ గారు మంచి కంబ్యాక్ ఇచ్చారు. కానీ అదే సక్సెస్తో ఆ తర్వాత వచ్చిన వాల్తేరు వీరయ్య, ధమాకా హిట్లు అయినా కూడా మళ్ళీ ఆయన కెరియర్ డౌన్ అవడం మొదలైంది. కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, ఆ తర్వాత వచ్చిన మిస్టర్ బచ్చన్ ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో ఆయన మార్కెట్ మళ్ళీ ప్రశ్నార్థకం అయ్యింది. సరిగ్గా అప్పుడే ఈ వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన సినిమానే ఇరుముడి. రొటీన్ కమర్షియల్ మాస్ ఫార్ములాను పక్కన పెట్టి డైరెక్టర్ శివ నిర్వహణతో కలిసి చేసిన ఈ సినిమాలో ఒక తండ్రిగా, అయ్యప్ప స్వామి భక్తుడిగా రవితేజ గారు చాలా బాగా నటించారు. థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ నడుస్తుంది. వీడియోలో ఎవరి కంబ్యాక్ బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.